ఇప్పుడు ఇలాగ కఠినంగా మాట్లాడుకుని అయ్యగారు నేను రేపు నుంచి మీ చర్చికి రానని, ఎందుకంటే మమ్మల్ని తిట్టారు. తిడితే చర్చికి రారా అంటే ఇప్పుడు దేవుడు వాక్యాన్ని పక్కన పెడేసి నీకు నచ్చినట్లు బతికితే నీ లైఫ్లో రేపు పొద్దున చచ్చిపోతుంది, నువ్వు ఎక్కడ పోతావు? ఈ జీవితాన్ని అందుకే ఇచ్చాడు దేవుడు. అంటే ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేసాం మనం. అలా పెట్టినప్పుడు కనీసం ఒక గంట సేపు మెసేజ్ అనేది మనం పెడతామా? అప్పుడు సౌండ్ పెట్టినప్పుడు ఒక గంట సేపు మెసేజ్ పెట్టాం. మన పొద్దున్న లేచిందా మనం ఏం చేస్తాం చెప్పండి? మరలా సుప్రభాతం లాగా 2-3 పాటలు వేసి మరలా పెట్టేసిన తర్వాత 9 అయిపోతుంది. మరి 9 అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దేవుడి పనులు పెడతాం. సరే బాగానే ఉంది. మరి 9 అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలం మరొక ట్రెండ్ అవుతుంది. ఏదనుకుంటున్నారు? సినీ ఆర్కెస్ట్రా కూడా పెడుతున్నారు మన వాళ్ళు. పెళ్లి జరుగుతుందండి, పెళ్ళి అయిపోయింది, పరిశుద్ధ వివాహం అని ఫ్లెక్స్, పెద్ద ఫ్లెక్స్ కట్టుకుంటున్నాం. ఆ పరిశుద్ధ వివాహం అనే ఫ్లెక్స్ కట్టేసిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు? అయ్యగారు పెళ్లి చేసేసి అయ్యగారు భోజనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? సినిమా పాటలు పాడుతున్నారు. అదే పరిశుద్ధ వివాహం. అందుకే మన జీవితాలు ఎందుకు అలా తగలడిపోయి చెప్పనా? దేవుడు మనల్ని లెంపగా లేస్తున్నాడు.